హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. రెస్టారెంట్ స్టైల్ ప్లెయిన్ దమ్ బిర్యానీ రైస్ ఎలా చేయాలో చూసేయండి. ఎప్పుడు బిర్యానీలు తిని బోర్ కొట్టిందా, లేదా ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూసేయండి. రైతాతో తిన్నా లేదా కట్టాతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంటుంది, ఎంతో టేస్టీగా. 10 minutesలో అయిపోతుంది ప్లెయిన్ దమ్ బిర్యానీ చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగానే రైస్ని వాష్ చేసి నానబెట్టుకోవాలి ఒక 1/2 hour వరకు. ముందుగా మనం రైస్ దమ్ పెట్టుకున్న గిన్నెను గ్యాస్ స్టవ్ మీద ఉంచుకొని అందులోకి 1 tablespoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రెష్ గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 1 చెంచా వరకు వేసుకోవాలి. అల్లం పేస్ట్ ను కూడా ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలిపి ఇందులోకి నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 చెంచా వరకు కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ మసాలా వేసుకోండి. 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 1/2 చెంచా వరకు ధనియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పెరుగును వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి ఈ దమ్ ఇచ్చే గిన్నెని. నెక్స్ట్ ఈ బిర్యానీ కోసం మనం రైస్ని బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఎసరకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా వరకు నూనె వేసుకోండి. అలాగే ఇందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోండి. 1/2 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తాయండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి నీళ్లు కాగి ఎసరు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాతకి ఇందులో నుంచి 1 చిన్న గ్లాసులు వాటర్ తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎసరులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి, నీళ్లు లేకుండా. మొత్తం ఇలా బియ్యం వేసిన తర్వాతకి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ 90% వరకు ఉడికితే చాలండి. మనం నార్మల్ రైస్ వండుకునేటప్పుడు ఉమ్మగిల్లిద్ది అంటారు చూడండి, అలా ఒక 90% వరకు ఉడికితే చాలండి రైస్. మనం ముట్టుకుంటే అన్నం మెత్తబడాలి, అంతే అండి. ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న దమ్ ఇచ్చే గిన్నెలోకి వేసుకోవాలి. లేయర్లుగా వేసుకోవాలి. ఇందులోకి 1 లేయర్ వేసిన తర్వాతకి మధ్యలోకి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఈ కర్రీలో నుంచి కూడా కొంచెం కర్రీని తీసి ఉంచుకొని మిడిల్ లేయర్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాతకి పైన కూడా కొంచెం పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. టేస్టింగ్ కోసం కొంచెం నెయ్యిని వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టి మంటని సిమ్లో ఉంచి ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద నుంచి కిందకి దింపి ఒక 20 minutes వరకు పక్కన ఉంచుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ దమ్ బిర్యానీ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క ప్లెయిన్ దమ్ బిర్యానీ రైస్ చేసుకుంటే మనం చికెన్ ఫ్రైతో తినొచ్చు, చికెన్ కర్రీతో తినొచ్చు, రైతాతో తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.